హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బర్త్డేకి స్కూల్లో రిటర్న్ గిఫ్ట్స్ ఎట్లా అయ్యాలో చూసేద్దాం పదండి. ముందుగా మనం ఒక కప్ తీసుకుందాం. నేనైతే 2 డిఫరెంట్ చాక్లెట్స్ తీసుకుంటున్నా. మీకు నచ్చిన మీరు తీసుకోండి. దానికి కావాల్సినవి కప్, ఇంకా 2 చాక్లెట్స్, ఇంకా స్టేప్లర్, ఇంకా సీజర్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ముందుగా బయట పెట్టేసుకున్న తర్వాత ఇంకోండి ఇట్లా ఫోల్డ్ చేసేయాలి. ఓన్లీ పైన ఈ రౌండ్దే కట్ చేసుకుందాం పదండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఈ 2 చాక్లెట్స్ తీసుకుని ఇట్లా వస్తుంది. ఇది ఇట్లా ఓకేనా, ఇది దీంట్లో పెట్టేసిన తర్వాత ఇంకో ఇట్లా ఫోల్డ్ చేసేయండి. చాక్లెట్ అని పడుతుంది అనుకుంటే లోపలికి ఇట్లా పెట్టండి. ఇట్లా ఫోల్డ్ చేసేసిన తర్వాత మనం ఇట్లా అనుకోవాలి, ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టాండర్డ్గా నిల్చుపెట్టి చేసుకున్న తర్వాత ఇప్పేసి మీకు కావాల్సినట్టే ఇట్లా కట్ చేసుకోండి. ఒకటి ఎగ్జాంపుల్కి మీకు కట్ చేసి చూపిస్తా. ఇవ్వండి. ఇప్పుడు రౌండ్ ఉంది కదా, కొంచెం అంటే ఇంత తీసుకోండి. ఇంత వేస్టేజ్గా పడేయండి. ఓకేనా? పడేసిన తర్వాత మనం ఒకవేళ ఇట్లా కట్ చేసుకున్నాం అనుకో, ఇట్లా తీయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇట్లా తర్వాత మనం ఇందాక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, ఇప్పుడైతే రియల్దే. ఇగో ఇట్లా పెట్టేసుకున్న తర్వాత చెప్పాను కదా సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. చెప్పాను కదా. తర్వాత దానికైతే అట్లా కదా, దీనికి ఓపెన్ చేసుకోవాలి. మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంకొండి ఇక్కడ పెట్టేసుకుని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత సేమ్ దానిలాగా స్టాప్లర్ కొట్టేయడమే. దీనికి కూడా నేను 2 కొట్టుకుంటున్నాను. మీరు కూడా 2 కొట్టుకోవచ్చు, అంటే 1. ఇంకోండి ఒకసారి కొట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. మనం కొంచెం లోపలికి తోసుకుంటే అయిపోతుంది. ఇంకోండి ఇట్లా వెళ్ళిపోయినాక ఫైనల్గా కొట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్గా మన అవుట్పుట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. చూసారా? ఇంకోండి ప్యాకింగ్ చేసిన తర్వాత అయితే ఇట్లా. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ and subscribe to my channel. Bye.